మరణాన్ని జయించి ఇప్పటికీ మన మధ్య సజీవంగా ఉన్న 7 పురాణ పురుషుల గురించి మీకు తెలుసా? అశ్వత్థామ శ్రీకృష్ణుడి శాపం వల్ల అనారోగ్యంతో చావులేక తిరుగుతున్నాడు. బలిచక్రవర్తి విష్ణువు వామనావతారంలో ఇచ్చిన వరం వల్ల పాతాళ లోకానికి రాజుగా ఉన్నాడు. హనుమంతుడు రామనామం ఎక్కడ వినిపించినా అక్కడ అదృశ్య రూపంలో ఉంటాడు. విభీషణుడు రాముడి ఆజ్ఞ మేరకు ధర్మాన్ని రక్షించడానికి లంకను పాలిస్తూ చిరంజీవిగా ఉన్నాడు. కృపాచార్యుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా జీవించే ఉన్నాడు. పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేస్తూ కలియుగాంతంలో కల్కి అవతారానికి గురువుగా ఉంటాడు. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించిన ఈయన జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారనే నమ్మకం. వీరినే సప్త చిరంజీవులు అంటారు. మన పురాణాల ప్రకారం వీరు ఇప్పటికీ భూమిపైన ఉన్నారు. వీరిలో మీకు ఇష్టమైన వారు ఎవరు? కామెంట్ చేయండి.